రాజీవ్ గాంధీ విగ్రహం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తన మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి రోజే సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తామని హెచ్చరించారు. మీలాంటి ఢిల్లీ గులాం తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణను అర్థం చేసుకోలేరని రేవంత్ పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం చుట్టూ కూడా ఇప్పుడు పొలిటికల్ దుమారం, రాజకీయ దుమారం చెలరేగుతా ఉంది. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యన మాటల యుద్ధం జరుగుతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వము సచివాలయానికి, అదేవిధంగా అటు అమరత్ జ్యోతికి మధ్యలో ఉన్నటువంటి స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. దాన్ని అధికారికంగా ప్రారంభించాల్సి ఉంది. వాస్తవానికి ఈ రోజు ప్రారంభించాల్సి ఉంది. అది అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా తప్పుపడతా ఉంది. మొదటి నుంచి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉంది, కానీ అప్పటి నుంచి తెలుగు తల్లి విగ్రహం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో నుంచి తెలంగాణ సమాజం అంతా కూడా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి కవులు, కళాకారులు, మేధావులంతా కూడా డిమాండ్ చేస్తూ వస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఇటు సచివాలయం కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వమే, అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ఆ మేరకు ప్రకటన కూడా చేశారు. కాబట్టి అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటును విరమించుకోవాలి. ఒకవేళ పెడితే మాత్రము ఖచ్చితంగా తాము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పి స్వయంగా కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు నిన్న మాట్లాడుతూ. సో ఈ నేపథ్యంలో ఈ రోజు దానికి కేటీఆర్ వ్యాఖ్యలకి చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. దమ్ముంటే అక్కడ ముట్టుకోవాలని చెప్పి, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే తడాకా చూపిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సో దీనిపైన మళ్ళీ ఇమ్మీడియట్ గా ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఎక్స్ వేదికగా. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే, గుర్తుంచుకోండి, రేవంత్ రెడ్డి అంటూనే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయానికి ఎదురుగా ఉన్నటువంటి, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎదురుగా ఉన్నటువంటి చెత్తనంతా కూడా ఊడ్ చేస్తాము, తొలగిస్తామనేటువంటి హాట్ కామెంట్స్ చేశారు. సో సచివాలయానికి ఎదురుగా ఉన్నటువంటిది అని అంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతున్నారు కాబట్టి ఆ విగ్రహాన్ని తొలగిస్తామనేటువంటి మాటను చెప్పినట్లు లెక్క. అయితే ఇక్కడ మరొక కామెంట్ కూడా చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎదురుగా ఉన్నటువంటి చెత్తను కూడా తొలగిస్తామంటే, ప్రెసెంట్ గా అక్కడ నక్లెస్ రోడ్ చౌరస్తాలో ఇందిరాగాంధీ విగ్రహం ఉంది. పరోక్షంగా ఇందిరాగాంధీ విగ్రహాన్ని కూడా తొలగిస్తామనేటువంటి ఒక కమెంట్ ను చేశారనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతా ఉంది. సో ఖచ్చితంగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగిస్తాము, ఆ విగ్రహాన్ని రాసి పెట్టుకోండి అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రికి తెలంగాణ సోయలేదు అనేటువంటి విమర్శలు కూడా చేశారు. ఇటు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే మంత్రి జగదీష్ రెడ్డి కూడా చాలా సీరియస్ గా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పైన రియాక్ట్ అయ్యారు. సో దీంతో ఇప్పుడు రాజకీయం అంతా కూడా రాజీవ్ గాంధీ విగ్రహం చుట్టూ తిరుగుతా ఉంది. రాజీవ్ గాంధీ విగ్రహం సెంట్రిక్ గా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యన మాటల చూటాలు తేలుతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.